డాక్టర్ విజయ్ భాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్. ఈరోజు మరొక్కసారి ప్రపంచాన్ని కలవరపెడుతున్నది సింగపూర్, అమెరికా, కొన్ని సౌత్ ఏషియన్ దేశాలలో, అలాగే ఇండియాలో, అందులో కేరళలో, ఇతరత్ర రాష్ట్రాల్లో మనకు మరొక్కసారి ఈ కోవిడ్ వైరస్ అన్నది వ్యాప్తి చెందడాన్ని WHO మరియు ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, అలాగే మన DCGI, ఇతరత్ర ఆర్గనైజేషన్స్ మనల్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. ఈ JN.1 అనే ఒక వైరస్, ఇది ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది దాని యొక్క జీన్ స్టడీస్ ప్రకారం. ఆబ్వియస్గా ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్లలో కూడా ఎక్కువగా ఇప్పుడు ఈ సీజనల్ డిసీజ్ ఏదైతే ఉందో, యూజువల్గా ఫ్లూ సిమ్టమ్స్, ఫ్లూ డిసీజెస్, న్యూమోనియా, న్యూమోనైటిస్ లాంటివి ఇప్పుడు ఎక్కువగా ఈ సీజన్లో వ్యాప్తి చెందే సమయాలలో ఇలాంటి కొత్త వైరస్ మనకు వేరే దేశాల నుంచి ఇక్కడికి వ్యాప్తి చెందడం, అందులో కోవిడ్ సబ్ వేరియంట్ అంటే ఒక భయాందోళన సృష్టిస్తున్నాయి. భయాందోళన ఎందుకంటే 2019 నుంచి ఇప్పటి వరకు మనం ఒక భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్ని ఎదుర్కోవడం జరిగింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గత 3 సంవత్సరాల్లో మనం సఫర్ అవడం కూడా జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ వేరియంట్ చాలా ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అవ్వడం, ప్రజల్లో వితిన్ సెకండ్స్లో కోట్లాది మందికి చేరడం, తద్వారా యూజువల్గా మనం ఈ యొక్క వైరస్ యొక్క లక్షణాలు పెద్దగా ఫ్లూ డిసీజెస్కి, న్యూమోనియాకు సంబంధించినవి అయినా దాని యొక్క వ్యాప్తి మన ముక్కు, గొంతు, కళ్ళ ద్రవాల ద్వారా ఇది గొంతులోకి వ్యాప్తి చెంది గొంతు నుంచి ఊపిరితిత్తుల్లో ప్రయాణం చేసి ఊపిరితిత్తుల్లో ఇది సివియర్గా వ్యాప్తి చెంది ఊపిరితిత్తులలో కణాలను నాశనం చేయటం వలన ఆ సబ్సీక్వెంట్గా మిగతా బాడీలో ఉండే కొన్ని మేజర్ ఆర్గన్స్కి కూడా ట్రాన్స్మిట్ అవ్వడం, తద్వారా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో పోయి చనిపోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకు ఈ సిమ్టమ్స్ చూస్తే యూజువల్గా మనకు కడుపు నొప్పి, ఒళ్ళు నొప్పులు, జనరలైజ్డ్ లెథార్జినెస్ లాంటి సిమ్టమ్స్తో పాటు మనకు షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్, అంటే ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లో కణాలు దెబ్బతిని కణాలలో ఒక క్లాట్స్ ఏర్పడి ఆక్సిజన్ ఎక్స్చేంజ్ డిఫెక్ట్ అయినప్పుడు ఆబ్వియస్గా మనకు శాచురేషన్, అంటే ఆక్సిజన్ శాచురేషన్ బ్లడ్లో పడిపోవడం, అంటే మనం యూజువల్గా నార్మల్గా 96 నుంచి 100 మధ్యలో మనకు ఆక్సిజన్ శాచురేషన్ ఉంటుంది. కానీ ఇలాంటి డిజీజ్ యొక్క వ్యాప్తి పెరిగినప్పుడు కణాలను ఉత్తేజం చెంది ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వలన చిన్న చిన్న క్లాట్స్ రక్తంలో, రక్త నాళాలలో ఏర్పడి బ్లాక్స్ ఏర్పడటం వలన మన ఊపిరితిత్తుల్లో ఉండే గాలి బుడగలు లాంటి ఏవైతే అల్వియోలై ఉంటుందో దానిలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఎక్స్చేంజ్ అంటూ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ క్లాట్స్ ఏర్పడ్డప్పుడు మన ఆక్సిజన్ లోపలికి పోయి కార్బన్ డయాక్సైడ్ వదిలే ప్రక్రియ ఆ యొక్క అల్వియోలైలో జరగకపోవడం వలన యూజువల్గా మనకు శాచురేషన్ లెవెల్స్ పడిపోతాయి. తద్వారా మన బాడీలో ఒకలాంటి రియాక్షనరీ ఎడిమా డెవలప్ అయ్యి బాడీలో ఊపిరితిత్తులలో, ఆ తర్వాత మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో కిడ్నీ కానీ, లివర్ కానీ, లేకపోతే మన యొక్క హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉండి అన్లెస్ అంటిల్ వాళ్ళని ఐసీయూలో, అందులో రెస్పిరేటరీ ఐసీయూలో అడ్మిట్ చేసి మనం ఎమర్జెన్సీ కేర్ తీసుకుంటే కానీ బతికే అవకాశాలు ఉండవు. సో కోవిడ్ వైరస్ యొక్క ఈ JN.1 వైరస్ ఏదైతే ఉందో ఇది మన సింగపూర్, సౌత్ ఏషియన్ దేశాలలో, అలాగే అమెరికాలో వ్యాప్తి చెందడాన్ని యూజువల్గా WHO దీన్ని పరిగణలోకి తీసుకొని అన్ని దేశాలను అలర్ట్ చేయడం, అన్ని దేశాల్లో జరిగే ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలియజెప్పడం, దీని యొక్క 3 నాట్ వాల్యూ, అంటే
దాని యొక్క స్ప్రెడింగ్ ట్రాన్స్మిసిబిలిటీ ఎంతో ఉంది అన్నది చెప్పడం వారి బాధ్యత. తద్వారా ప్రతి దేశం యొక్క వారి హెల్త్ మినిస్ట్రీ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఎలా కేర్ తీసుకోవాలనేది పద్ధతులు చెప్పడం జరుగుతుంది. ఎలాగూ ఈ వైరస్ని మనం జీన్ స్టడీ ప్రకారం JN.1 ఒమిక్రాన్ యొక్క సబ్వేరియంట్గా భావించడం జరుగుతుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనకు ధర్మిలా ఉన్న యాంటీబాడీస్, రోగనిరోధక శక్తి ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీస్ అంటే మన బాడీలో ఒక శత్రువు యాంటీజెన్ రూపంలో ఎంటర్ అయినప్పుడు దానికి మన బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాము. ఆ ఇమ్యూనిటీ సిస్టంలో ఇమ్యూన్ సిస్టంలో మనకు షోల్జర్స్ అంటే సైనికులు లాంటి యాంటీబాడీస్ని బాడీ తనంతటా అవే ప్రొడ్యూస్ చేసుకొని ఈ యొక్క యాంటీజెన్ని నాశనం చేసే ప్రయత్నాన్ని మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ అంటాం. సో యాంటీబాడీస్ అనేది మనకు రెండు విధాలుగా, ఒకటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా బి సెల్స్ ఇమ్మీడియట్లీ ప్రొడ్యూస్ అయ్యి యాంటీజెన్ లాంటి శత్రువుని నాశనం చేస్తే, టీ సెల్స్ అనేది మన బాడీలో ఇమిడిపోయి అవి ఒక మెమరైజ్ సెల్స్ లాగా ఉండి ఫ్యూచర్లో వచ్చే ఈ వైరస్ని కనుగొనటం వలన మళ్ళీ ఇలాంటి బి సెల్స్ లాంటి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఆ యొక్క వైరస్ని నాశనం చేసే దాన్నే మనం రోగ నిరోధక శక్తి ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. సో ఇలాంటి ఇమ్యూన్ సిస్టమ్ మనకు ఎప్పుడైతే దెబ్బతింటుందో వారిలో ఈ యొక్క కోవిడ్ వైరస్ వ్యాప్తి చెంది డేంజర్గా మారే ఆస్కారం ఉంటుంది. అలే కాకుండా కోమార్బిడ్ డిజీజ్ లాంటి బీపీ, షుగరు, క్యాన్సరు, లివర్ డిజీజు, కిడ్నీ డిజీజెస్, ఇతరత్ర బాడీలో ఉండే మేజర్ డిజీజెస్ ఉండటం వలన కూడా అలాంటి ఈ ట్రాన్స్మిసిబిలిటీ పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యాప్తి చెందే ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది. తద్వారా బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండటం వలన ఈ వ్యాప్తి చెందే వ్యాధి త్వరగా అన్ని ఆర్గన్స్ని దెబ్బతీసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి యూజువల్గా మనం తీసుకోవాల్సిన కేర్, ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా మనం మాస్కు, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్, ఈ 4 ప్రక్రియలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి ఆల్రెడీ వ్యాక్సిన్ ద్వారా మనకు సఫిషియంట్ ప్రొటెక్షన్ ఉంది. కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంటే, ఆల్రెడీ ఎవరికైతే యాంటీబాడీస్ బాడీలో లేవో వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ ఒక డోస్ ఆఫ్ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ జాగ్రత్తగా వాడుతూ ఉండాలి. కావలసినంత గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్, న్యాచురల్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్తో పాటు ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కూడా సఫిషియెంట్గా తీసుకోవాలి. అంతేకాకుండా మనం రోజు ప్రొద్దున ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. దానికి తోడు మనం తీసుకోవాల్సిన ఆహారాన్ని సమృద్ధిగా సమపాలనలో తీసుకోవాలి. ఎప్పుడైనా మీకు బేసిక్గా ఇలాంటి RT-PCR టెస్ట్ ద్వారా కానీ, CRP లెవెల్స్ కానీ చేసుకొని, ESR లెవెల్స్ కానీ, CBPలో ఉండే వేరియేషన్స్ను బట్టి రక్త పరీక్షలు చేసుకొని, అవసరం ఉంటే CT చెస్ట్, ఎప్పుడైతే ఆయాసం మొదలవుతుందో CT చెస్ట్ చేసుకుంటే లంగ్స్ ఎఫెక్ట్ని తెలుస్తుంది. అన్నెసర్లీ CT చెస్ట్ కానీ MRI కానీ చేసుకోవద్దు. ఎప్పుడైతే ఆయాసం పెరిగి సాచురేషన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో అప్పుడు CT స్కాన్, MRI లాంటి అవసరం ఉంటే చేయించుకోవాలి. కానీ అన్నెసర్లీ CT స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇనిషియల్గా CBPతో పాటు మనకు ఈ యొక్క లెవెల్స్ ఏవైతే ఉంటాయో CRP లెవెల్స్ మనం బేరీజ్ వేసుకోవాలి. CRP లెవెల్స్ అంటే అవి ఎక్కువగా C రియాక్టివ్ ప్రోటీన్స్ మన బాడీలో ఎప్పుడైతే ఒక యాంటీజెన్ బాడీలోకి వచ్చి ఇన్ఫ్లమేషన్ చెందుతుందో, ఆ బాడీలో ఉత్తేజం జరుగుతుందో దాని యొక్క ప్రక్రియ కణాల మీద పడి వాపు రావడము, లోపల నంజు చేయడం లాంటి లక్షణాలతో ఉంటాయి. కాబట్టి ఈ CRP లెవెల్స్ పెరుగుతాయి. సో ఎప్పుడైతే ఈ CRP లెవెల్స్ 6 అబోవ్ పెరిగినాయంటే దాని అర్థం ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ నడుస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వైద్యం తీసుకోవాలి. తీసుకున్న వైద్యం సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్నది CRP లెవెల్స్ డిక్రీజ్ని బట్టి, అంటే తగ్గే ముఖంని బట్టి మనం ఈ మందులు పనిచేస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. దానికి తోడుగా యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి, ఓరల్ డ్రగ్స్ ఉన్నాయి, వాటిని కూడా వాడే ఆస్కారం చేయాలి. రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ కూడా యాంటీవైరల్ డ్రగ్గా భావించడం జరుగుతుంది. అంతేకాకుండా అవసరం ఉన్న వాళ్ళకి
పెయిన్ కిల్లర్స్ న్యాచురల్గా వాడే డైక్లోఫెనాక్ సోడియం కానీ ట్రమడాల్ కానీ వాడటం వలన సఫిషియంట్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయని ఎడల దానికి మనము చాలా కాషియస్గా స్టెరాయిడ్స్ కూడా కొంత మినిమల్ డోసెస్తో స్టార్ట్ చేసి అవసరం ఉంటే ఐవి రూపంలో కూడా తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే స్టెరాయిడ్ కూడా ఇట్స్ స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ చేస్తుంది, అంతేకాకుండా బాడీలో నంజు చేరేదాన్ని కరగదీస్తుంది. సో అలా మనం స్టెరాయిడ్ని జాగ్రత్తగా మితంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు కంటిన్యూస్ మానిటరింగ్లో ఉండి ఐసీయూ రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్లో ఉండి ఇప్పుడున్న లేటెస్ట్ డ్రగ్స్ ఏవైతే యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయో వాటిని వాడుతూ ఉండాలి. ఎమర్జెన్సీలో ఈవెన్ లంగ్ కంజెషన్ ఏర్పడి సివియర్ ఎస్ఓవి డెవలప్ అయ్యి ఈవెన్ ఆక్సిజను అలాగే హై ఫ్లో ఆక్సిజను ఆ తర్వాత మనము వెంటిలేటర్ వరకు పోయే ఆస్కారం ఉంటే వారికి కావలసిన ఏవైతే ఐఎల్ట్స్ ఏవైతే హై లెవెల్లో ఉంటే దానికి సంబంధించిన ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల వీటిని మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ఇలా మనం ఈ యొక్క కోవిడ్ ఏదైతే JN.1 వైరస్ ఇప్పుడు ఇండియాలో కొన్ని చోట్ల వ్యాప్తి చెందుతూ వాటిని పరిగణలో తీసుకోవాలి. ఇప్పటివరకు తెలంగాణలో అబ్సల్యూట్లీ నోటిఫై అయిన వైరస్ రాలేదు, కానీ ఇక ముందు వచ్చే వైరస్ని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే ఈ యొక్క కోవిడ్ వైరస్ JN.1 వైరస్ని మాత్రం మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ ద్వారా కంట్రోల్ చేసుకోవడమే కాకుండా వ్యాక్సిన్ అందరూ వేసుకోండి. కావాల్సినంత అంటే ప్రతి చిన్న విషయానికి కూడా దగ్గు, తుమ్ములు వస్తే డాక్టర్ దగ్గర పోయి కంగారు పెట్టాల్సిన అవసరం లేదు. అన్లెస్ అంటిల్ ఆయాసం ఏర్పడినప్పుడు, షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ పెరిగినప్పుడు, సాచురేషన్ పెరిగిపోయినప్పుడు మనం దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. ఈ లోపల అన్ని హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ మమేకమై ఆక్సిజన్ బెడ్స్, ఎమర్జెన్సీ డ్రగ్స్, ఎక్కువగా మనం పారాసెటమాల్ కానీ లేకపోతే బేసిక్గా మనం తీసుకోవాల్సిన మినిమల్ డోస్ ఆఫ్ స్టెరాయిడ్స్ కానీ లేకపోతే యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్యాబ్లెట్స్ అంటే ట్రమడాల్ లాంటి మాత్రలు కానీ లాంటివి మనం దగ్గర ఉంచుకొని మనం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ లాంటివి కూడా సప్లిమెంట్స్ తీసుకుంటే మన బాడీలో రోగనిరోధక శక్తి బాగుంటుంది. అంతేకాకుండా రోజు ఉదయం మెడిటేషన్, యోగా, ప్రాణాయామం లాంటివి చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ మీకున్న కోమార్బిడ్ డిజీజ్ లాంటి బీపీ, షుగర్ లాంటివి కంట్రోల్ చేసుకుంటూ మిగతా క్యాన్సర్ డిజీజ్ వాటికి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇన్ కేసు పాజిటివ్ వస్తే ఐసోలేట్ అవ్వడం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.